హలో అండి, ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ ఉందండి, చేద్దాం. ఈరోజు హార్వెస్ట్లో ఆనపకాయలు ఎక్కువగా యాడ్ అవబోతున్నాయండి. ఇటు నుంచి కోసుకెళ్దాం. కింద నేల మీద పెట్టి పైకి ఎక్కించామన్నమాట, అందుకని ఎంత కాపు అనేది వస్తుంది. అదే మనం కంటైనర్స్లో వేసుకున్నట్లయితే మనం ఎన్ని పోషకాలు ఇచ్చినా కూడా ఎంత ఎక్కువ దిగుబడి అనేది రాదండి, వేరు ఎక్కువ దూరం పాకదు కదా. చిన్న సైజులో ఉన్నాయండి. ఈ టైపు అంటే నల్లగా ఉండే కాయలు చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. వస్తే ఒకేసారి పెందొచ్చేస్తుందండి. కొంచెం మళ్ళీ గ్యాప్ తీసుకుని మళ్ళీ పూత పింద స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఎరువులు అవి వేసుకుంటూ ఉంటే 15 రోజులకు ఒకసారి. అందులోనూ నేల మీద బలం అది సరిపోతుందండి ఇన్ని కాయలు ఎదగటానికి. ఇంకా ఉన్నాయండి ఈరోజు ఆనపకాయల మూత. చాలా లేతగా ఉందన్నమాట. టేబుల్ సరిపోయింది ఇంక ఈరోజు ఆనపకాయలకి. ఇది కూడా ఇది రేపు కానీ ఎల్లుండి కానీ కోద్దామండి. అంటే ఉంచిన సమ్మర్ కదా, ముదిరిపోతున్నాయి, ఊరికనే గడిసిపారిపోయినట్టు అయిపోతున్నాయండి. సో ఓవరాల్గా మొత్తానికి ఇన్ని కాయలు అయితే ఆనపకాయల కోసం. తోటకూర కూడా రెడీ అయింది, కోసేద్దామండి. ప్రాపర్ టైంలో హార్వెస్ట్ చేసుకోకపోతే తోటకూర ముదిరిపోద్దండి. ఒక్క మొక్క ఉన్న చాలండి. చూసారా, ఒక్క మొక్క నుంచి ఎంత తోటకూర వచ్చిందో. కట్ చేసే కొద్దీ కూడా గుబురుగా పెరుగుతుంది. చాలా రోజుల నుంచి మనం హార్వెస్ట్ తీసుకుంటున్నాము. ఇది కూడా అంతే, కోసే కొద్దీ కూడా గుబురుగా కొత్త కొమ్మలు వచ్చి పెరుగుతుంది. ఇంకా ఉందండి తోటకూర, కోసుకొద్దాం. ధర్మకోల్ బాక్స్లో బీరపాదు పెట్టాను. బీర తీగలు నీడొచ్చేసి అంత స్పీడ్గా పెరగట్లేదు అనమాట. పెస్ట్ కూడా వచ్చింది చూసారా.
సో ఈ తోటకూర అంతా కూడా కట్ చేసేద్దాం. ముందు కట్ చేసి తర్వాత వేర్లతో సహా తీసేసి ఈ బేరు తీగలకి వైర్లు అవి సపోర్ట్ చేసి కట్టామనుకోండి, ఎండది తగిలి హెల్తీగా పెరుగుతుంది. చూసారా, నీడకి చిన్నాకులు వచ్చేసింది బేరపాదు. కొంచెం జాగ్రత్తగా చూసుకుని కోస్తే మొదలు. ఇలా మల్టిపుల్గా కూడా మనం ఆకుకూరల్ని పెంచుకోవచ్చండి. ఫస్ట్ మనం తీగజాతి పాదులకు సంబంధించిన విత్తనాలు పెట్టినప్పుడు వాటిలో ఆకుకూర విత్తనాలు కూడా వేసుకున్నాం అనుకోండి పక్కన, ఇవి తీగలు రావడం స్టార్ట్ అయ్యేలోపు ఒకసారి మనం హార్వెస్ట్ తీసుకోవచ్చు అనమాట ఆకుకూరల్ని. ఇలా మనం కంటైనర్స్ని మల్టిపుల్గా యూజ్ చేసుకుని తక్కువ టైంలో తక్కువ కంటైనర్స్ నుంచే ఎక్కువ దిగుబడి అనేది తీసుకోవచ్చు. మొద్దులతో సహా తీసేద్దాం, పాతుంది కాబట్టి. ఆ తీసేసిన మొద్దులను కూడా మనం కంపోస్ట్లో వేసుకోవచ్చండి. ముదురుగా ఉండే మొద్దులు ఏమైనా ఉంటే మనం వేరే కంటైనర్లో కూడా పాతి పెట్టుకోవచ్చు అన్నమాట. మట్టి చూసారా ఎంత గుల్లగా ఉందో. అయితే ఈ పాదు పెరిగేటప్పుడు ఈ మొద్దులను ఉంచకూడదా, ఉంచితే పాదు ఎదగదా అనే డౌట్ రావచ్చండి. వేర్లు అవి పట్టేసి ఈ బేరపాదు హెల్తీగా పెరగడానికి కావలసిన బలం అది సరిపోదన్నమాట. సో అందుకని ఇంకా పంట స్టార్ట్ అవుతుందనే టైంలో, అంటే పూత పింద స్టార్ట్ అవుతుందనే టైంలో మనం వేరే ఎక్స్ట్రాగా ఎలాంటి మొక్కలు పక్కన లేకుండా చూసుకోవాలన్నమాట. కొంచెం ఎరువు వేసామనుకోండి ఈ బేరు తీగలు హెల్తీగా పెరుగుతాయి. కొంచెం నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేద్దాం. ఇంకా తెలిసిన వాళ్ళని అడిగారండి తోటకూర కావాలని. ఇంకెలాగో రెడీ అయింది కాబట్టి కోసేస్తున్నాను మొత్తం ఒకసారి. ఈ కంటైనర్లో కూడా ఉందండి తోటకూర, ఇంకా పాడైపోతుందని కోసేస్తున్నాను. ఇందులో చుక్కకూర మొక్క కూడా ఉంది. పక్కమ్మట మళ్ళీ తోటకూర వేసాను అనమాట. మధ్యలో చుక్కకూర ఉందండి, చూపిస్తాను. చూసారా, ఒక్క మొక్కే ఇది చుక్కకూర అనమాట. బెండకాయలు కోద్దాం. ఇవి రోజు విడిచి రోజు హార్వెస్ట్కి వచ్చేస్తాయి. మనం వండుకున్నా వండుకోకపోయినా కోసేయాలండి, ముదిరిపోతాయి లేతే.
బెండ మొక్కల్ని హైట్గా పెరిగిన మొక్కల్ని కట్ చేసి కూడా పెంచుకోవచ్చా, 3G కటింగ్ లాగా చేసుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారండి. చేసుకోవచ్చు. ఎక్కువ అంటే ఒక మొక్క నుంచే మనం ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చు అనమాట. 3G కటింగ్ చేసుకోవటం వల్ల పక్క నుంచి ఎక్కువ కొమ్మలు వస్తాయి. చిన్న హార్వెస్టేనండి. ఆనపకాయలు రెడీ అయిపోయినాయి, ముదిరిపోతున్నాయి మళ్ళీ అని చెప్పి తోటకూర ఆనపకాయలు వీటి కోసమే హార్వెస్ట్ చేసాం ఈరోజు. ఆనపకాయలు అయితే మొత్తం 15 కాయల వరకు హార్వెస్ట్ చేసామండి. అన్నీ లేతగా ఉన్నాయి. తోటకూర కూడా ఎక్కువ మొత్తంలో వచ్చింది. ఇదండి ఈరోజు వీడియో. ఇది ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.